గైస్ వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మనము చికెన్ పికిల్ అనేది ఎలా పెట్టుకోవాలో చూద్దాం డాడీ నా స్టైల్లో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ చికెన్లోకి కొద్దిగా ఉప్పు వేసేసుకొని కడిగి ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా దీనిని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. దీనికి ఇప్పుడు మనం మసాలాలు అనేది చేసుకుందాం రండి. చేసుకొని దీంట్లోకి 4 అనేది లవంగము, 4 దాల్చిన చెక్క, 12 ఇలాచి వేసేసుకొని కొద్దిసేపు అనేది ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన దీంట్లోకి కొన్ని మనం అనేది మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి. కొన్ని యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ మనం ఇప్పుడు జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఇందులోకి ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. నాకు ధనియాల పౌడర్ ఉంది కాబట్టి నేను ధనియాలు అనేది యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక బౌల్ వేసుకొని ఆ బౌల్లోకి మనం ఏదైతే మైదా చేసి పెట్టినాం కదా ఆ చికెన్ వేసేసుకోవాలి. వేసుకొని ఆ చికెన్ బాగా అనేది మనం కలుపుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఫుల్గా ఇంకిపోవాలి. ఒక చుక్క నీళ్ళు కూడా ఉండకూడదు చికెన్. కలుపుకుంటూ మనం చేసుకోవాలి, లేదంటే అడుగు అంటుకోపోతుంది కాబట్టి. ఇవన్నీ చిగిరిపోకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనము ఇలా నీళ్ళు లేకుండా అనేది ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అనేది ఈ చికెన్ అనేది ముక్క గట్టిగా అయ్యేలా అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత ముక్క గట్టిగా ఫ్రై అయితే అంత మనకి టేస్టీగా వస్తుంది చికెన్ అనేది. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ. మనం సిమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలంటే మనకు ఫ్రై అయినట్టు ఇలా అన్నప్పుడు గల్గల్ అని సౌండ్ వస్తుంది కదా, అప్పుడు ఫ్రై అయినట్టువి. లేదంటే ఇలా ప్రెస్ చేసి చూసినా కూడా అవి గట్టిగా ఉండాలి. ఇప్పుడే ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసేసుకొని ఇంకా అవి సపరేట్ చేసేసుకోవాలి. ఇలా రెడ్గా రావాలి. ఇందులో మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా అది అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా పట్టి పెట్టుకున్నదే ఉండాలి. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, అదే యాడ్ చేసుకుంటున్నాను. ఇది అనేది పచ్చి వాసన పోయేంతసేపు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే ఇంకా టేస్ట్ అనేది సరిగ్గా రాదు. ఇందులోనే ఇందాక విడిగా వెల్లుల్లిపాయ తీసి పెట్టుకున్నానండి, అది యాడ్ చేసుకొని కొద్దిసేపు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇది అనేది ఇలా రెడ్గా అనేది రావాలి. ఇలా అనేది వెల్లుల్లి అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు పొడి పట్టి పెట్టుకున్నాం కదా ఆ పొడి అనేది యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత మనం ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి.
గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కారం పొడి అనేది వేసుకోవాలి. మనం ఉప్పు వేసుకున్నాము కాబట్టి మనకు తగినంత కారం, మా కండ మిర్చిస్తోని కారం పొడి పట్టించుకొని వేసుకుంటున్నాను. తగినంత మనకు స్పైసీకి తగినంత కారం వేసుకోవాలి. ఇది ఆంధ్ర కారం పొడి కొద్దిగా లైట్గా వేసేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కలుపుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ అనేది మనం మ్యాగ్నెట్లో వేసి పెట్టుకున్నాం కదా, మనం చూసుకొని యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేటట్టు కారం పొడి అన్నీ పట్టుకునేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇంకా కడాయి తీసుకుని కడాయిలోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు అనేది యాడ్ చేసుకొని అవన్నీ బాగా ఫ్రై అయ్యేలా అనేది మనం ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపట రావడాలి. ఇప్పుడు దీన్ని అనేది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే మనం పచ్చిగా తీసి పెట్టుకున్న ఆయిల్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అనేది ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఎక్స్ట్రా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొక 5 minutes 2 minutes ఆగిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొద్దిగా ఆయిలే పడుతుందని, నేను పచ్చడి కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అంతేనండి, ఈజీగా సింపుల్గా చికెన్ పచ్చడి అనేది చేసేసుకోవచ్చు. దీన్ని మనం ఇప్పుడు స్టోర్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అనేది మనం లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అనేది మనం ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా. ఆయిల్ మీకు కావాల్సినంత యాడ్ చేసేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ కంటే ఆయిల్ ఎక్కువ కావాలంటే ఆయిల్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఈజీగా సింపుల్గా చికెన్ కిలానే చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసేసి పెట్టుకోవాలి. ఇంకా అంతే.